మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మీకు వందనాలు నాయన. ఇంతవరకు ప్రభా మరి తండ్రి పునరుద్ధాన దినము మేమందరము నీ సన్నిధిలో చేరి ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి మీరిచ్చిన నాయన ఈ ఆధిక్యత ధన్యతను బట్టి మీకు వందనాలు. అలాగే ఈ ప్రశస్తమైన సమయంలో నాయన దీనురాలని యోగ్యతలే నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పక్షముగా నిలబడుచుండగా నీ ఆత్మ నాలో ఉంచండి. నా నోటికి మీరు బుర్రగా ఉండండి. నీ శిలువ సాటున మరుగుపరచండి. బిడ్డలకు నాయన మరి తండ్రి అయ్యా మరి బిడ్డలతో సూటిగా మీరు మాట్లాడండి. ఏ హృదయానికి ఏ మాట అవసరమైనదో ప్రభా మీరు మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన మనస్సును బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ఆ కృపతో మీరు నింపుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. మొట్టమొదటిగా మనం చూస్తే యెఫ్తా అనగా తెరుచుట అని అర్థం. ఈ యెఫ్తా ఎవరు అంటే గిలాదు అనగా గిలాదు కూడా ఒక పట్టణం. అయితే గిలాదు తన యెఫ్తా ఒక తండ్రి పేరు కూడా గిలాదు అన్నమాట. అయితే యెఫ్తా మొట్టమొదటిగా మరి క్రీస్తు పూర్వము 1188 నుండి 1182 వరకు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. మొట్టమొదట ఇశ్రాయేలును పరిపాలన చేయడానికి మరి న్యాయాధిపతులు 10 మంది న్యాయాధిపతులు ఉన్నారు. మొట్టమొదట న్యాయాధిపతి ఒత్నీయేలు అయితే 9వ న్యాయాధిపతిగా యెఫ్తాను మనము చూడగలము. అయితే ఈ యెఫ్తా ఎవరు? పరాక్రమము గల బలాఢ్యుడే, కానీ ఇతని జీవిత చరిత్ర చూస్తే ఈయన ఒక వేశ్య కుమారుడు అని రాయబడింది. తర్వాత ఒక అన్య స్త్రీకి పుట్టిన కుమారుడు అని రాయబడింది. అయితే ఇతను మరి గిలాదు మరి యెఫ్తాను కన్నాడు. గిలాదు అనగా అర్థం ఏంటి? గిలాదు అనగా మరి కరుకైన అని అర్థం, కరుకైన అని అర్థము. అయితే ఈ గిలాదు భార్యకు పుట్టిన కుమారులు ఈ యెఫ్తాని ఏం చేశారంటే తృణీకరించారు. మీకు మా స్వాస్థ్యములో, మా ఆస్తిలో మీకు భాగము లేదు, ఎందుకంటే నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు, అంతేకాదు నీ తల్లి ఒక వేశ్యగా ఉన్నది అని. దాన్ని బట్టి చూస్తే గిలాదు కొంచెం కాలు జారిన వానిగా మనము చూస్తూ ఉన్నాం, అక్రమంగా పుట్టినవానిగా చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ యెఫ్తా ఎలాంటి వాడంటే మిస్పా అనుభవం కలిగిన వాడు. మిస్పా అనగా అర్థం ఏంటంటే మరి కావలి గోపురము అని అర్థము. ఇంకా చెప్పాలంటే కావలి బురుజు అని అర్థం. బురుజు తెలుసు కదా, గోపురం. బురుజు అనగా గోపురము అని అంటే మరి వాచ్ టవర్ అన్నమాట. కాబట్టి ఇది ఇశ్రాయేలీలకు అప్పుడు మరి సమాజ మందిరాలు, చిన్నగోగు, మాగోగులు అనే ఆ స్థలాలను ఏర్పాటు చేసుకొని దేవుణ్ణి ఆరాధించేవారు అన్నమాట. కాబట్టి ఇవి మరి కావలి బురుజు, కావలి గోపురము అని అర్థం. దీయన్నిటిని మనము పోల్చుకుంటే దీనికి అర్థం ఏంటంటే యెహోవా సన్నిధి అని అర్థము. యెహోవా సన్నిధి అనగా మరి దేవుని యొక్క మందిరము, దేవునితో మనము కలుసుకునే ఒక స్థలము అని అర్థము. అయితే ఇక్కడ మరి ఈ యెఫ్తాను ఏం చేశారంటే మరి గిలాదు పెద్దలు మరి మొదటి భార్య కుమారులు ఆయన తృణీకరించి నెట్టివేశారు. అప్పుడు యెఫ్తా పారిపోయి టోబు అనే దేశంలో నివసించాడు. ఆ టోబు దేశస్థులు ఎలాంటి వారు అంటే అల్లరి జనాంగము అని రాయబడింది. ఎలాంటి వారంట?
అల్లరి జనాంగము మధ్య యెఫ్తా నివాసము చేస్తూ ఉన్నాడు. నిజంగా యెఫ్తాకి మిస్పా అనుభవము ఉన్న వ్యక్తి కాబట్టి అల్లరి జనాంగములో ఉన్నా కూడా మరి యెఫ్తా ఎలా ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో రోజు కలుసుకుంటూ దేవుని సన్నిధిని ఆశ్రయిస్తూ దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ దేవుడు ఎలా చెప్తే అలా నడుచుకునే స్వభావము యెఫ్తాలో ఉన్నది. అదే అంటారు కదా ఒక సామెత, తీసివేసిన రాయి మూలకు తలరాయి అవుతుంది అని. కరెక్టే కదా అది. అయితే యెఫ్తా జీవితంలో మనం అదే చూస్తూ ఉన్నాం. అయితే ఈ యెఫ్తా ఆ టోబు దేశంలో అల్లరి జనాంగం మధ్య ఉంటున్నాడు, సంచరిస్తూ నివాసం చేస్తూ ఉన్నాడు. అయితే యెఫ్తా మంచి అనుభవాలు కలిగిన వానిగా అక్కడ చూస్తూ ఉన్నాము. అయితే యెఫ్తా ఎలా ఉన్నాడంటే, ఒక మురికి నీటిలో తామర పువ్వు వేస్తే తామర పువ్వు ఏం చేస్తుంది? ఆ మురికి నీటిని అన్నిటినీ ఒక స్వచ్ఛమైన నీటిగా అది సిద్ధపరచుకుంటుంది. ఎందుకంటే తామర పువ్వు మురికి నీటిలో ఉండనేరదు. ఎందుకంటే అట్లనే ఒక మురికి జనాంగంలో యెఫ్తా నివాసం చేస్తున్నప్పటికీ తన చుట్టూ కూడా ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని, దేవుని యొక్క కాపుదలను, కంచెను, దేవుని యొక్క సన్నిధిని వెదికే అనుభవం కలిగిన వాడు యెఫ్తా. అయితే ఈ యెఫ్తా మరి కొంతకాలము మరి అక్కడ నివసిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళకి తన గిలాదు పెద్దలు, గిలాదు దేశస్థులకి ఒక పెద్ద సమస్య వచ్చేసింది. అది ఏమిటి అంటే మరి అమోనీయులతో యుద్ధము వచ్చేసింది. ఒక సమస్య, అమోనీయులతోటి యుద్ధము. అమోనీయులు ఏం చేశారంటే వీళ్ళని గిలాదు వారి స్వాస్థ్యమును ఏం చేశారు? వాళ్ళు అపహరించారు, స్వాధీనపరుచుకున్నారు. దానిని కాపాడుకోవడానికి చాలా సతమతం అవుతున్నారు గిలాదు వారు. అప్పుడు గుర్తొచ్చింది, ఎవరు? యెఫ్తా గుర్తొచ్చాడు. అరే, మనము యెఫ్తాని మనం నెట్టివేసాము, తృణీకరించాము, ఎల్లగొట్టాము. కానీ యెఫ్తా అయితే ఈ అమోనీయులను జయిస్తాడు. ఈ అమోనీయుల పట్ల మనకు జయం కలగాలంటే యెఫ్తా దగ్గరికి మనము వెళ్ళక తప్పదు అని ఆలోచించి గిలాదు పెద్దలు అందరూ కూడుకొని ఆలోచించి ఎక్కడికి వచ్చారు? టోబు దేశంలో నివాసము చేస్తున్న యెఫ్తా దగ్గరికి వచ్చారు. అప్పుడు వచ్చి అంటున్నారు, యెఫ్తా, నీవు మాతో రావాలి. నీవు ఒక పెద్ద సమస్య మనకు వచ్చింది, మనకు అంటున్నారు ఇక్కడ. ఏమి? ఒకప్పుడేమో నువ్వు మాకు సంబంధం లేదు, మా ఆస్తిలో నీకు సంబంధం లేదు, ఎందుకంటే నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు అన్నారు. ఇప్పుడేమంటున్నారు? మనకు పెద్ద సమస్య వచ్చింది కాబట్టి నీవు మాతో కలిసి రావాలి, మన దేశాన్ని, పట్టణాన్ని మనము రక్షించుకోవాలి, మన స్వాస్థ్యాన్ని మనము రక్షించుకోవాలి అని చెప్పి ప్రాధేయపడుతూ ఉన్నారు. అప్పుడు యెఫ్తా అంటున్నాడు, మీరు నన్ను అడ్డివేశారు కదా, మీరు నన్ను తృణీకరించారు కదా, మా ఆస్తిలో నీకు వాటా లేదని నన్ను చాలా చిన్న చూపు చూశారు కదా, ఇప్పుడు నా యొద్దకు మీరు ఎలా వచ్చారు? రానేలా అని చెప్పి వారితోటి ఒక నిష్ఠూరం తప్పదు కదా, సమయం వచ్చింది కాబట్టి అన్నీ వారు చేసినవి అన్నీ వారికి చెప్తా ఉన్నాడు. అప్పుడు అంటున్నారు, ఏది ఏమైనా నీవు మాతోటి రావాలి, అమోనీయులతోటి నీవు యుద్ధం చేయాలి, మన స్వాస్థ్యాన్ని నిలబెట్టాలి, మనమందరము కలిసి కలిసికట్టుగా మనం జీవించుదాము, దానికి నిన్నే అధిపతిగా నియమిస్తాము, ప్రధానిగా నిన్ను నియమిస్తాము అని చెప్పి మరి యెఫ్తాతోని బ్రతిమలాడుతూ ఉన్నారు. అప్పుడు యెఫ్తా ఆలోచించి దేవుని యొద్ద ఒక్కసారి మిస్పాకు వెళ్ళాడు. మిస్పాకు వెళ్ళి ఏం చేశాడు? 11 చదువుదాం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతను నియమించుకునిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను.
అంటే ఇక్కడ యెఫ్తా చూస్తుంటే ఎలా ఉన్నాడంటే ప్రతి సమస్యను దేవుని యొద్ద పెట్టి విచారణ చేస్తూ దేవుని చిత్తాన్ని గ్రహించేవాడిగా మనము చూస్తున్నాం. ఈ సంగతి అంతా దేవుని మిస్పాకి వెళ్ళి అక్కడ ఏం చేశాడు, మిస్పాలో దేవుని యెహోవా సన్నిధిని తన సంగతి అంతా విన్నవించాడు. విన్నవించి తరువాత మనము 29 నుండి చదువుకుందాము. కొంచెమే చదువుకుందాం, ఎందుకంటే 40 వరకు ఉంది. 29 నుండి చదువుకుందాం. 29 యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పాలో సంచరించి గిలాదు మిస్పాలో నుండి అమోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించేదనని అనెను. కొంచెము చదువుకుందాం. ఇక్కడ మరి అక్కడ గిలాదుకి వెళ్ళిన తర్వాత యెఫ్తా కొంత దూతలని పంపించాడు. ఎవరి దగ్గరికి? అమోనీయుల దగ్గరికి దూతలను పంపించాడు. ఏమని అంటే, మా స్వాస్థ్యము మాకు ఇవ్వండి, మాకు మీకు యుద్ధము కలహము కలుగకుండా మా స్వాస్థ్యంను మాకిస్తే మనమందరము సమాధానముగా ఉందాము అని చెప్పేసి యెఫ్తా ఏం చేశాడు, తొందరపడలేదు, డైరెక్ట్గా యుద్ధానికి దిగలేదు. కొంత మాటలు జరిపాడు. దూతలని మధ్యవర్తులని ఉంచి వారి దగ్గరికి పంపించి అప్పుడు వాళ్ళు అంటున్నారు, అమోనీయుల రాజు అంటున్నాడు, నువ్వు ఎలా వచ్చావు, నీకు నాకు ఏమి వాదన ఉన్నది, నీకు నాకు వివాదం ఏమున్నది అని యెఫ్తాని అడిగారు. ఎందుకంటే యెఫ్తా అక్కడ లేడు కదా, టోబు దేశంలో ఉన్నాడు కదా అని అడిగితే అంటున్నప్పుడు యెఫ్తా అంటున్నాడు, ఇదంతా మా స్వాస్థ్యమే. ఒకవేళ అన్నలదమ్ములు విడిపోయినా బంధము రక్త సంబంధము ఎక్కడికి వెళ్తుందండి? అది యెఫ్తా గ్రహించి మేమంతా ఒకటే అని చెప్పి మేము మా స్వాస్థ్యము అది, అందుకని మేము మిమ్మల్ని మరి అడుగుతున్నాము, సమాధానముగా మీరు మా స్వాస్థ్యమును మాకు ఇవ్వండి అని దూతలని పంపించాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే అర్నోను నుండి ఎబ్బోకు నుండి యోర్దాను వరకు ఇదంతా మా ప్రదేశము, మాకు అప్పగించండి, మాకు మీకు యుద్ధం వద్దు, సమాధాన పడుదాము అని చెప్పి దూతలని పంపించాడు. దూతలని పంపిస్తే దూతలు వెళ్ళి ఆ విషయం చెప్తే వాళ్ళు అమోనీయుల రాజు అంగీకరించలేదు, ఒప్పుకోకపోగా చాలా ప్రయత్నం చేశాడు యెఫ్తా. యుద్ధం జరగకుండా సంధి చేసుకోవాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ అమోనీయుల రాజు శత్రువులు వాళ్ళు ఏం చేశారు, ఒప్పుకోలేదు. అప్పుడు యెఫ్తా ఒక నిర్ణయము తీసుకున్నాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏమిటి ఆ మొక్కుబడి అంటే, అప్పుడు ఏం మొక్కుబడి చేశాడు? అయ్యా, నేను అమోనీయులతో యుద్ధము చేసి అమోనీయులను నా చేతులకు నీవు అప్పగిస్తే, వారి పట్ల నేను జయాన్ని పొందుకుంటే నా ద్వారము నుండి ఏదైతే ముందు ఫస్ట్ వస్తుందో దానిని నీకు మొక్కుబడిగా ఇస్తాను, దహన బలిగా ఇస్తాను అని యెఫ్తా ఒక మొక్కుబడి చేసుకున్నాడు. యెఫ్తా ఒక సమర్పణ కలిగిన వానిగా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మరి అలాగే దేవునికి మొక్కుకున్నాడు. తర్వాత అమోనీయులతోటి యుద్ధము జరిగింది. అమోనీయులని దేవుడు ఏం చేశాడు, యెఫ్తా చేతికి అప్పగించాడు. వారి స్వాస్థ్యాన్ని అంతా వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అంతా ఓకే. నేను క్షేమముగా తిరిగి నా ఇంటికి వచ్చినప్పుడు, నేను జయం పొంది క్షేమముగా నా ఇంటికి వచ్చినప్పుడు నా ద్వార బంధము నుండి ఏదైతే ముందు వస్తుందో అది నీకు మొక్కుబడిగా ఇస్తాను అని ఒక వాగ్దానం, ఒక మొక్కుబడి చేసి వెళ్ళాడు. ఆ యుద్ధములో గొప్ప జయము పొందాడు. క్షేమకరంగా తిరిగి తన ఇంటికి వస్తున్నాడు. ఈ విషయము తన యెఫ్తా కుమార్తెకి తెలిసింది. నా తండ్రి జయం పొంది నా తండ్రి క్షేమంగా వస్తున్నాడు అని విని ఆమె ఏం చేసిందో తెలుసా?
తన చెలికత్తెలను తీసుకొని తంబూరతోనూ నాట్యముతోనూ తన తండ్రిని ఎదుర్కోవడానికి ఎదురుగా వచ్చింది. నిజంగా ఇది మనసును చాలా కలిచివేసే విషయం. ఇది చదువుతున్నప్పుడు ఆ మనసులో ఏందో ఒక వేదన కలిగింది. ఎందుకంటే యవన బిడ్డ తన తండ్రి యొక్క జయాన్ని, తన తండ్రి యొక్క ఆనందాన్ని, తన తండ్రి యొక్క సంతోషాన్ని ఎంతగా ఆస్వాదించిందో ఒకసారి మనము గమనించాలి. అయితే తంబూరతోనూ నాట్యముతోనూ చెలికత్తెలను తీసుకొని తన తండ్రిని ఎదుర్కోవడానికి ఆమె మొట్టమొదటిగా ద్వారబంధము యొద్దకు వచ్చింది. అప్పుడు ఒక్కసారిగా యెఫ్తా సంతోషము, ఆనందము ఎగిరిపోయింది. తను బట్టలు చింపుకొన్నాడు. అయ్యో నా కుమారి, నన్ను తల్లడిల్ల చేయి వారిలో ఒకటివై ఉన్నావు, నన్ను కృంగజేశావు అని చెప్పి ఎంతో వేదన పడి దుఃఖపడి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఏది అయితే ద్వారము నుండి వస్తుందో దానిని నేను నీకు దహనబలిగా ఇస్తానన్నాడు. ఎంత బాధాకరమైన విషయం. ఇంకా యెఫ్తాకు మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు, ఆమె ఒక్కతే కుమార్తె. అప్పుడు ఎంత కృంగిపోయాడో యెఫ్తా. అయ్యో నా కుమారి, నన్ను తల్లడింపచేయి వారిలో నీవు ఒకటివై ఉన్నావు అని చాలా రోదన చేస్తూ ఉన్నాడు, చాలా ఏడుస్తూ ఉన్నాడు, తన బట్టలను చింపుకున్నాడు. అప్పుడు తన కుమార్తె ఏమంటుందో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. తన కుమార్తె ఏమంటుందంటే, నా తండ్రి, చదువుదాం 11వ అధ్యాయము 24వ వచనం చదువుదామా? ఎన్నో వచనం సిస్టర్? 36, 24 చదువుదాం. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతని ఎదుర్కొనును. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేననగా. ఏమేమన్నది? నా తండ్రి, నీవు యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా అని కుమార్తె కూడా అక్కడ అంటూ ఉంది. ఆయన ఏమంటాడు? నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నానమ్మా, నేను వెనుక తీయలేను అని చెప్పి తన తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమంటుంది? 26వ వచనం ఇప్పుడు చదువు సిస్టర్. ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నారని అతనితో అనెను. మరియు ఆమె, నా కొరకు చేయవలసినది ఏమనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను. కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గురించి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొని మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకు హద్దు. ఇక్కడ మనమంతా చదువుకొని ఉన్నాము. అయితే ఈమెమంటుంది? నా తండ్రి, నీవు యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా? అయితే నీ నోట నుండి వచ్చిన మాట ప్రకారము నాకు చేయుము అని. ఎంత మంచి కుమార్తె అండి! తన తండ్రిని ఎంత అర్థం చేసుకుంది, ఎంత సమర్పణ కలిగిన కుమార్తె. నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎంతగా తండ్రి ఎంత బాధపడ్డాడో. అయితే కుమార్తె చెప్పిన మాటను బట్టి తను అంతగా సంతోషం అంటే నేను యెహోవాకు నా మ్రొక్కుబడిని చెల్లించాను అని తను ఆ మ్రొక్కుబడిని చెల్లించుకున్నాడన్న తృప్తి
మరి బాధ ఉన్నప్పటికీ చెల్లించాను అన్న తృప్తి సంతోషము తనలో ఉంది. అయితే ఈమంటుంది, నా తండ్రి నాకు 2 నెలలు నాకు సమయము ఇవ్వు, నేను కొండలకు వెళ్ళి నా కన్యత్వమును గురించి ప్రలాపించి దేవునికి ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత తిరిగి వచ్చి నా తండ్రి నాకు నీవు మొక్కుకొనిన విధముగా నాకు చేయుము అన్నప్పుడు ఆ మొక్కుబడిని యెఫ్తా చేసినట్లుగా చూస్తున్నాం. నేటికి ఇశ్రాయేలీల కుమార్తెలు ఇప్పుడు 4 దినములు ప్రతి సంవత్సరము యెఫ్తా కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటూ ఆమెను గురించి ప్రార్థనలు చేస్తూ ఆమెను ఏం చేస్తున్నారు? ప్రసిద్ధి చేయుటకు ప్రసిద్ధి చేస్తూ ఉన్నారు. నిజంగా ఎలాంటి కుమార్తె ఒకసారి మనము ఆలోచిద్దాం. నేటి దినములలో తండ్రులని బాధ పెట్టే కుమార్తెలే కనబడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు మరి తల ఎత్తుకునే వారిగా చాలా తక్కువగా మనకు కనబడుతూ ఉన్నారు. ఎప్పుడంటే 1 కోటి రూపాయల లాటరీ తగిలిన సంతోషం ఉండదు, కానీ మరి బిడ్డలు తల్లిదండ్రులను తల ఎత్తుకొని వానిగా చేసినప్పుడు అది ఎంత సంతోషమో ఆనందమో చెప్పను చేత. నిజంగా యెఫ్తా కుమార్తె ఎంత సమర్పణ కలిగిన బిడ్డ. యెఫ్తా ఎలా ఆ బిడ్డను పెంచాడు చూడండి. ఆమె ఎట్లంట, ఆమె కన్యత్వమును గూర్చి ఆమె ఏం చేస్తుందంట? కొండలకి వెళ్ళి ప్రలాపించి ప్రార్థన చేస్తూ ఉందంట. తిరిగి సమర్పణ చేయమని తిరిగి తన తండ్రి యొద్దకి వచ్చింది. నిజంగా ఇది ఎంత గొప్ప సమర్పణ. యెఫ్తా సమర్పణ కలిగిన జీవితము కలిగిన వాడు. యెఫ్తా అనుభవాలు తన కుమార్తె పునికి పుచ్చుకున్నది. అలాంటి కుమార్తెలు ఈ దినాన మనకు అవసరం. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. మగబిడ్డలైనా ఆడపిల్లలైనా యవనస్తులు మంచి సమర్పణ కలిగిన జీవితాలను జీవించాలి. సమర్పణ కలిగిన వారిగా దేవుని సన్నిధిలో జీవించాలి. నిజంగా యెఫ్తా కుమార్తె ఎంత మరి ఆమెను అసలు ఎంత పొగడుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇశ్రాయేలీలు ఒక పండుగలాగా 4 మాసములు ఆమెని జ్ఞాపకం చేసుకుంటూ ఆమెని ఏం చేస్తున్నారు? ప్రసిద్ధి చేస్తూ ఉన్నారు. తర్వాత ఇది మిస్పా అనుభవములో సమర్పణ కలిగిన అనుభవము. ఇది సమర్పణ. అబ్రహాము కూడా సమర్పణ చేశాడు. ఎవరిని? తన ఒక్కగానొక్కడైన ఇస్సాకుని. ఆదికాండం 22లో చూస్తే దేవుడు ఇవ్వమన్నాడు. అయితే ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడు? 100 సంవత్సరాలకు ఇచ్చాడు. అయినా కూడా దేవుడు అడిగాడు, దేవుని కొరకు ఇస్తాను. అక్కడ దేవుడు ఆపాడు, కానీ ఆపకపోతే ఈ యెఫ్తా కుమార్తెలాగా అక్కడ కూడా అబ్రహాము ఆ బిడ్డని దేవుని కొరకు చేసేవాడు. కాబట్టి సమర్పణ కలిగిన జీవితాలు. ఈ రోజులలో బిడ్డలను ఇవ్వడానికి అంత సమర్పణ, అంత త్యాగము. ఈరోజు జీవితాలను దేవునికి ఇవ్వడానికి ఎంత కష్టమవుతుందో. ఆదివారము విశ్రాంతి దినము పరిశుద్ధ దినముగా ఆచరించాలంటే ఎంతమంది ఉన్నాం మనం? కుదిరితే దేవుని సన్నిధికి వస్తాం, కుదరకపోతే మన పనుల్లో మనము నిమగ్నమైపోతున్నాం. ఇది మిస్పా అనుభవము కానే కాదు. మిస్పా అనుభవము సమర్పణ కలిగిన అనుభవము. రెండవది మనము చూసినట్లయితే మిస్పా అనుభవము 20వ అధ్యాయము న్యాయాధిపతులు 1వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ఇశ్రాయేలీలందరూ బయలుదేరి దాను మొదలుకొని బెర్షెబా వరకు గిలాదు దేశము వరకును వారి సమాజము ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జనసమూహమునకు చేరిన వారు ఇశ్రాయేలీల గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్నవారై కత్తి దూయు 4 లక్షల కాలుబలము కూడుకొనిరి అన్నది.
ఇక్కడ చాలు సిస్టర్, ఇక్కడ ఇశ్రాయేలీలందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయిర్షెబా వరకు, గిలాదు దేశం వరకు వారంతా కలిసి సమాజముగా ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. మిస్పా అనగా ఏక మనస్సు అని అర్థం. ఏక మనస్సు, రెండు అభిప్రాయాలతోటి సతమతమవుతున్న వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏక మనస్సు అంటే మనము కొంత లోకము, కొంత దేవుడు, కొంత ఆత్మీయత, కొంత శరీర క్రియలు, ఇవన్నీ కూడా ఏక మనస్సుకి రావు. ఏక మనస్సుతో వాళ్ళు ఏం చేశారు? మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. అంటే ఏక మనసు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో చూస్తే వారు ఆదరణ కొరత కోసము వాళ్ళు ఏం చేశారు? వాళ్ళందరూ ఏక మనస్సు కలిగి మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆదరణకర్త కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఏక మనస్సు. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం, మనం అందరం దేవుణ్ణి స్తుతిద్దాం, మనం అందరం దేవుణ్ణి ఆరాధిద్దాం అంటే ఎవ్వరు నోరు తెరవరు. ఏక మనస్సు. ఒకళ్ళు చప్పట్లు కొడితే ఒకళ్ళు పాట పాడరు, ఒకళ్ళు పాట పాడితే ఒకళ్ళు చప్పట్లు కొడరు. ఏక మనస్సు అండి. ఏక మనస్సు కలిగి మనము ప్రార్థన చేస్తే శత్రువుని మనము జయించగలం. ఎందుకంటే అదే ఒక పాస్టర్ గారు చెప్పారు, అమ్మ ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే అందరూ ఏకీభవించండి. ఒక విషయం గురించి ఒకరు ప్రార్థన చేస్తుంటే, అవును ప్రభువా అలాగు చేయి నాయన, అవును ప్రభువా అలాగు చేయయ్యా, ఆమేన్ అయ్యా, దీనిని జరిగించు ప్రభువా, దీన్ని స్వస్థపరచు ప్రభువా, ఈయన ఆశీర్వదించిన ఆయన, ఆమేన్ హల్లెలూయా, అలాగూ జరుగునుగాక. అది ఏక మనసు. అది కూడా చాలా ఆలోచించాలి. మనము ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే అవును ప్రభువా అన్నది ఆ వ్యక్తి ఏమి ప్రార్థన చేస్తున్నాడా అది మనము వినాలి. వినకుండా ఏదో పరధ్యానంలో ఉండి అవును ప్రభు అంటే కూడా సమస్య వస్తుంది. ఒక ఆమె అలాగే ప్రార్థన చేస్తూ ఉందంట, అయ్యా నేను పాపిని ప్రభువా, ఘోరమైన పాపిని నాయన అని ప్రార్థన చేస్తుంటే పక్కనున్నామా ఆ మాట వినకుండా అవును ప్రభువా అన్నదంట. ప్రార్థన అయిపోయినాక ఆమెను కలిసి, నేను ఘోరమైన పాపం ఏం చేస్తుంటే మీరు చూశారు సిస్టర్ అన్నారు. అలాగా ఉంటుంది. మనం వినాలి. ఆ వ్యక్తి ఏం ప్రార్థన చేస్తుందా విని అవును ప్రభు అలాగూ చేయయ్యా. ఎందుకంటే మనమందరము ఒక మాట మీద ఏక మనస్సు కలిగి ఏక ఆత్మ కలిగి మనం ప్రార్థన చేస్తే మనము అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు మనము చూస్తాం. కాబట్టి ఏక మనసు కావాలి, ఏక మనసు, ఏక ఆత్మ కావాలి. కాబట్టి మిస్పా అనుభవము ఏక మనస్సు కలిగిన అనుభవం. మిస్పా అనుభవములు, మిస్పాలో ఏక మనస్సు అనే ఆత్మ అక్కడ ఉన్నది. కాబట్టి మనము సంఘము ఏం చేయాలి? ఐక్యత కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ యాచిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హిజ్కియా మీదకి అషూరు రాజు సన్హెరీబు ఒక ఉత్తరం పంపించాడు. ఏమని? నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను, నువ్వు రెడీగా ఉండు అని. ఆ ఉత్తరం చదివి హిజ్కియా ఏం చేశాడు? రాజు కదండి, రాజు కదా, తనకు ఎంతో మంది మార్బలము, ఆయుధాలు ఎంతో ఉన్నది ఆయన. కానీ ఆ మంది మార్బలము వైపు చూడలేదు, తన ఆయుధముల వైపు చూడలేదు. అప్పుడు ఆ ఉత్తరము తీసుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి దానిని విప్పి పరచి, ఎట్లా యెషయా గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది ఏంటంటే, ఆ ఉత్తరము తీసుకొని దేవుని మందిరంలోనికి వచ్చి దానిని విప్పి పరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తనే కాదు, తన పట్టణంలో ఉన్న తన ప్రజలందరికీ వర్తమానం పంపించాడు. మనం భయపడవద్దు, మనం జడేయవద్దు, వాడు ఎవరు?
భూ సంబంధమైన వ్యక్తి. మనం ఎవరు? సన్హెరీబు భూ సంబంధమైన వాడు శరీర సంబంధి, వాడు శరీర దేహ దారుఢ్యం కలిగిన వాడు. మన పక్షమున ఉన్న దేవుడు గొప్ప దేవుడు, శూరులను చేయించే దేవుడు. అది కాబట్టి మనం భయపడవద్దు. అయితే మనమందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడని తన ప్రజలతో, తన రాజ్యములో ఉన్న ప్రజలకు చాటింపు చేశాడు. వారందరూ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు సన్హెరీబు ఏమయ్యాడు? సిగ్గునొందిన వాడై తన పట్టణానికి, నినివే తన పట్టణానికి పారిపోయాడు. ఎందుకంటే మరి దేవుని దూత ఏం చేశారు? ఆ యుద్ధాన్ని జరిగించాడు. నేను కాదు యుద్ధము చేసేది, నా పట్ల దేవుడు యుద్ధము చేస్తాడు. అది ఎలాంటి సమస్య అయినా పర్వాలేదు, దేవుని యుద్ధ అనగా మిస్పాలోకి వచ్చి నీవు మిస్పా అనుభవం కలిగి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. మరి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయంలో మనం అక్కడంతా చూస్తే అక్కడ ఒక కుటుంబం కనపడుతుంది. ఎవరిది ఆ కుటుంబము? ఎల్కానా, హన్నా, పెనిన్నా. ఎల్కానా, హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. ఇది ఆమెకి ఎంతో బాధ, చాలా కొరత, చాలా మరి ఏంటంటే ఒక విధమైన కృంగిపోయిన స్థితిలో ఆమె ఉన్నది. ఎందుకంటే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, ఆమెకు పిల్లలు లేరు. అయ్యో దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎక్కడికి వచ్చింది ఆమె? సిలోహు మందిరములోకి వచ్చి అన్నపానములు పుచ్చుకొనక ఆమె ఉపవాసం ఉండి మూలుగుతూ రోదన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెని దర్శించాడు. అది మిస్పా అనుభవం. ఎందుకంటే కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ఎంతో తన హృదయం మూలిగిందంట. అయ్యా, నా స్వజనులలో నేనున్నాను, ఈ నిందను నాకు తీసివేయి. గొడ్రాలు అంటున్నారు, ప్రభా అయ్యా నాకు ఈ నిందను తీసివేసి ఒక్క మగబిడ్డనివ్వయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తుంది. నిజంగా దేవుడు ఆలస్యమైన దేవుడు ఒక శ్రేష్టమైనది మన కొరకు దాచి ఉంచాడు. మనము ఎదురు చూసి పొందుకున్నది బహు విలువైనది, చాలా ఘనమైనది. అది కాకపోతే మనం తొందరపాటు ఎక్కువ అన్నమాట. మనుషులం కదా, తొందరగా ఈ చెట్టు ఇప్పుడు నాటితే ఉదయానికల్లా కాయలు వచ్చేయాలి, తినేసేయాలి, అలాంటి మనసు మనది. ఎందుకంటే శరీరము కాబట్టి. కానీ ఆత్మీయంగా మనము ఎదురు చూడాలి. దేవుడు కృపగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, నా ప్రార్థనకి జవాబు ఇస్తాడు అని. అయితే హన్నా మిస్పా అనుభవం కలిగినది గనుక గొప్ప కార్యం దేవుడు చేశాడు. ఎలాంటి బిడ్డనిచ్చాడు దేవుడు హన్నాకి? సమూయేలు. ఎవరిని? రాజులను అభిషేకించే గొప్ప ప్రవక్తని ఇచ్చాడు. సమూయేలు దేవుని స్వరాన్ని వినగలిగాడు. నిజంగా అది ఎంత భాగ్యమో కదా, గొప్ప భాగ్యం అది. అయితే మిస్పా అనుభవంలో కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవము మిస్పాలో ఉన్నది. కాబట్టి ఇంకా మనము సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలిపించుడి, ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిస్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుటకు మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి అని.
ఇక్కడ మరి మొదటి వచనము మనం చూస్తే అక్కడ కిర్యాత్ అరీబు అనే కిర్యాత్ అరీబు వచ్చి యెహోవా మందసము తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాము ఇంట చేర్చి అబీనాదాము కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి అనింది. ఇక్కడ ఎవరినంట? మందసాన్ని కావలి కాయడం కొరకై ఎవరు నుంచారు? అబీనాదాబు కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించారు అని. అంటే మిస్పాలో ప్రతిష్ఠితం అంటే ప్రతిష్ఠ జరగాలి. ఏమిటి ప్రతిష్ఠ అంటే ప్రతి కట్టడము, ప్రకృతి సంబంధమైన ప్రతి కట్టడానికి ఒక ప్రతిష్ఠ ఉంది కదా. దేవుని మందిరం కొరకు ఒక ప్రతిష్ఠ. మనం నివాసం చేయటకు గృహాన్ని కట్టుకుంటాం, అది గృహం ప్రతిష్ఠ. ఒక వ్యాపారానికి ఒకటి మనం అది కట్టుకుంటాం, అది ఆ బిజినెస్ కొరకి ప్రతిష్ఠ చేస్తాం. ప్రతిదానికి ప్రతిష్ఠ ఉంది. కానీ నీకు ప్రతిష్ఠ ఉందా? నాకు, మనందరికీ ప్రతిష్ఠత ఉందా? మనం ఆలోచించాలి. యాకోబు యెషయా గ్రంథము 43లో చేస్తే యాకోబుని అంటాడు, ఓ యాకోబు నీవు నా సొత్తు అంటాడు. యాకోబు నేను నిన్ను సృజించాను అంటాడు. యాకోబుని ఏం చేశాడు? సృజించాను అన్నాడు. ఓ ఇశ్రాయేలు నీవు నా సొత్తు అన్నాడు. ఎప్పుడు మనం సొత్తు అవుతాము అంటే దేవునికి ప్రతిష్ఠించబడినప్పుడే మనము దేవునికి సొత్తు అవుతాం. అది ఇంకెవరికి సొత్తు కాదు. ఇది నా సొత్తు అనుకోండి, ఇది ఎవరి సొత్తు అవ్వదు, ఇది నా సొత్తే కదా, నా సొంతం. కాబట్టి మరి యాకోబు ఏమన్నాడు? యాకోబును దేవుడు సృజించాడు. ఎప్పుడు దేవుడు తన సొత్తుగా ప్రతిష్ఠించాడు అంటే యాకోబు ఇశ్రాయేలుగా మారినప్పుడు దేవుడు ఎబ్బోకు రేవు దగ్గర పెనుగులాడి ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. ఉదయకాలమున తెల్లవార్జులు ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేసి ఉదయమున దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు పట్టుకొని వదలలేదు. నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను వదలను అన్నాడు. అప్పటికి యాకోబు చాలా ధనవంతుడు. ఎలా ధనం సంపాదించాడంటే మోసపూరితమైన ఆస్తి, మోసపూరితమైన ధనాన్ని సంపాదించాడు. ఎట్లా? తన అన్నని మోసం చేశాడు, చిక్కుడుగాయ కూర ద్వారా మోసం చేశాడు. తర్వాత తన తండ్రి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నాకు మంచి ఆహారం సిద్ధపరచమంటే ఏం చేశాడు? మంచి క్రొవ్విన దూడని తీసుకొచ్చి అది ఏశావుకు చెప్తే తల్లి ఏం చేసింది? యాకోబుకు ఆ విషయం చెప్పి యాకోబుని సిద్ధపాటు చేసి ఏశావు ఏం చేశాడు? ఏటకెళ్ళాడు, మంచి మాంసం తీసుకొచ్చి పెట్టమన్నాడు నా తండ్రి అని. అప్పుడు ఈ మాట విని తల్లి ఏం చేసిందంటే ఏశావు రాకముందే తన మందలో నుండి మంచి క్రొవిన దానిని తీసుకొచ్చి మంచి వంటను సిద్ధపరిచి, బాగా చేస్తుంది వంట చేసి తల్లి ఏం చేసింది? వంట చేసి తన తండ్రి వద్దకి పంపించాడు. తండ్రి అంధుడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. తిని ఏం చేశాడు? ఏశావును ఆశీర్వదించాల్సిన వాడు యాకోబును ఆశీర్వదించాడు. అప్పుడు మళ్ళీ అన్న వస్తే నన్ను చంపేస్తాడేమో అని తల్లి కూడా ఏం చేస్తాడు? అన్న రాకముందే నువ్వు పారిపో అని చెప్పి ఎక్కడికి? మేనమామ లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా మోసం చేశాడు. మోసగించబడతాం మనం. కాబట్టి అక్కడ ఎవరితో ఇక్కడ మోసం చేసి వెళ్ళాడు, తన తండ్రి ద్వారా అక్కడ మోసగించబడ్డాడు. ఎక్కడ? రాహేలును ఆయన ఇష్టపడి చేసుకోవాలంటే లేయాని, జబ్బు కల్లా లేయాని ఆయనకు భార్యగా ఇచ్చాడు. అందుకే మోసం చేస్తే మోసగించబడతారు. కాబట్టి అక్కడ కూడా మోసము చేశాడు. అక్కడ ఆస్తిని సంపాదించుకున్నాడు. తెలిసిపోయింది తనకి, ఇది నేను దేవుని ద్వారా పొందిన స్వాస్థ్యము కాదు, ఇది దేవుని ద్వారా పొందిన సంపాదన, ధనము కాదు అని చెప్పి తను ఏం చేశాడు? తన తండ్రి లాబాను తన మామ దగ్గర కలహములు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇక్కడ అవసరం లేదయ్యా, నువ్వు కానానికి వెళ్ళిపో నీ తండ్రి ఇంటికి అన్నప్పుడు తను బయలుదేరి ఎక్కడికి? వారందరిని పంపించేసి, భార్యలని బిడ్డలను అందరినీ పంపించేసి, అంటే ఇద్దరిని చేసుకున్నాడు. అక్కడ అంత పెద్ద చరిత్ర ఉంది. అయితే ఇద్దరిని చేసుకున్నాడు, పిల్లలు కలిగారు, మందలు కలిగినాయి, చాలా ఆస్తి.
2 భాగాలుగా చేశాడు, పంపించేశాడు. ఒక్కనిగా ధైర్యం చాలలేదు. ఒక్కనిగా ఎబ్బోకు రేవు దగ్గర రాత్రంతా పెనుగులాడాడు. అయ్యా నన్ను దీవించిన ఆయన, ఇంకేం దీవెన కావాలి? అది దేవుని ద్వారా కలిగే దీవెన కాదు అని గ్రహించాడు. అప్పుడు తెల్లవార్జులు పోరాడి దేవుని ఆశీర్వదించాడు. అక్కడ ఒక పేరు పెట్టబడింది, ఏమని? పెనూయేలు అని పేరు పెట్టబడింది. దానికి దేవుని ముఖము అని అర్థం. అప్పుడు తిరిగి వచ్చాడు. తన అన్న దగ్గరికి దూతను పంపించాడు. నీ తమ్ముడైనా యాకోబు వస్తున్నాడు, నీవు తనని ఎదుర్కో, తనని ప్రేమించు అని చెప్పి దూత వెళ్ళి చెప్పడం. ఏశావు మరలా సమాధానపడి ఇద్దరి మధ్యలో కలుసుకొని చాలా అక్కడ ఒక గొప్ప నిబంధన జరిగినట్లుగా, సంధి జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు యాకోబు ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా అయ్యాడు. యాకోబుని దేవుడు సృజించాడు. ఎప్పుడు దేవునికి స్వాచ్ఛమయ్యాడంటే ఇశ్రాయేలుగా మారినప్పుడు దేవుని యొక్క సొత్తయ్యాడు. అప్పుడు ప్రతిష్ఠించబడ్డాడు యాకోబు. అందుకే ఈరోజు ఇశ్రాయేలీయులను అసలు ఎవ్వరూ ఓడించలేకపోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ యుద్ధము జరుగుతున్నది 6 దేశాల మీద. ఓహో, మరి ఎంత బీభత్సమైన యుద్ధము జరుగుతూ ఉంది. వారి జ్ఞానము, వారి ఆలోచన, వారి టెక్నాలజీ అసలు ఏ దేశము కూడా అసలు ఎంత అబ్బరపరిచే విధంగా ఉంది. ఎక్కడిది ఇది అంటే యాకోబుని దేవుడు ప్రతిష్ఠించాడు. అంటే మిస్పాలో ఏముంది? ప్రతిష్ఠితం అంటే మనము దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. మన జీవాన్ని, మన జీవితాన్ని, మన జీవన విధానాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. కాబట్టి మిస్పాలో ఎన్ని అనుభవాలు ఉన్నాయో కదా, ఎన్ని అనుభవాలు. ఉపవాస ప్రార్థన ఉంది, తర్వాత మరి కాపుదల ఉన్నది. ఇంకా మనం చూస్తే ఇశ్రాయేలీయులలో మరి భయంకరమైన పాపము, దోషము అక్కడ కలిగింది. ఒక స్త్రీ చెరపట్టబడినప్పుడు ఇశ్రాయేలీయులందరూ అక్కడే ఏక మనసు కలిగి ఇలాంటి పాపము మరలా మనలో జరగకూడదని చెప్పి అక్కడ ఒక సంధి జరిగింది. అక్కడ ఇశ్రాయేలీయుల దోషం పరిహరించడం కొరకు వారందరూ మిస్పాలోకి చేరి ఏక మనస్సు కలిగి వారు అక్కడ ప్రార్థన చేశారు. పాపులు నేను పాపాత్ముడనని అక్కడ ఒప్పుకోవటము జరిగింది. మిస్పాలో ఒప్పుకోలు మనసు ఉన్నది. ఒప్పుకోలు, పాపమును దాచిపెట్టుకొనక దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి మరి మిస్పాలో శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి. యెఫ్తా అలాంటి అనుభవాలు కలిగిన వాడు కనుక యెఫ్తాని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. న్యాయాధిపతిగా, ఆది ప్రధానిగా, ఇశ్రాయేలీయులకు చాలా మరి న్యాయము చేసేవానిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎందుకు ఇదంటే ఒకసారి మనం ఆలోచించుదాం. యెఫ్తా తృణీకరించబడిన వాడు. యెఫ్తా జీవిత విధానం సరిగా లేదు. అయినప్పటికీ మిస్పాలోకి వచ్చాడు, యెహోవా సన్నిధిని ఆశ్రయించాడు. కాబట్టి మనం ఎవరిమైనా, మన స్థితి ఏమైనా, మనం చిన్నవారిమా, గొప్పవారిమా, మరి బలహీనులమా, బలవంతులమా, ఉన్నవారిమా, లేనివారిమా, నల్లవారిమా, తెల్లవారిమా, ఇవన్నీ దేవునికి అక్కరలేదండి. నీవు మిస్పా అనుభవం నీకు ఉన్నదా? అది మనం ఆలోచించాలి కదా. మరి చెట్టు మొక్క ఎదగడానికి కుండి ఖరీదైనది అవసరం లేదు. ఏం కావాలి? మొక్క ఎదగడానికి నాణ్యమైన మట్టి కావాలి. నాణ్యమైన మట్టి ఉంటేనే కదా మొక్క ఎదిగే. కాబట్టి మనము మట్టి వారమై ఉన్నాం. దేవుడు ఎలా సృజించాడు మనల్ని? ఆదాముని ఎలా సృజించాడు? మట్టి తీసుకొని ఆదాము మానవుని రూపించాడు. కాబట్టి మనం మట్టి వారమై ఉన్నాము. ఈ మట్టిలో ఎదుగుదల కావాలి అంటే దేవుని యొద్దకు మనము రావాలి. ఖరీదైన కొండి అవసరం లేదు. నాణ్యమైన మట్టి ఉంటే ఆ మొక్క వెదుగుతుంది. కాబట్టి మనం ఎవరిమైనా, మన స్థితి ఏమైనా అవసరం లేదు దేవునికి. నిన్న నీవేమై ఉన్నావు అవసరం లేదు. నిన్న నీ పాపం ఎలా ఉంది అవసరం లేదు. ఈరోజు నీ హృదయం నాకు కావాలి. నీ హృదయం నాకు కావాలి. దేవుడు గొప్పవారినే దేవుడు ఎన్నుకుంటే ఈ లోకానికి ప్రజలు లోకాన్ని ప్రేమించి ఆయన పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక రిక్తునిగా ఈ లోకానికి వచ్చి మరణము పొందునంతగా విధేయత చూపి మన కొరకు ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఇది ఎవరిని, ఒక తెల్లవారిని
కొరకు రాలేదు ఆయన, ఒక నల్లవారి కొరకు రాలేదు ఆయన. ప్రేమ ప్రేమ దోమ, ఈ రెండు భలే అంటారు కదా, ప్రేమ లేదు దోమ లేదని. ప్రేమ అందరినీ ప్రేమిస్తుంది. ప్రేమకంట క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ప్రేమకి క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఎవరి మీదనైనా ప్రేమ పుట్టిద్ది. దోమకు కూడా క్యాస్ట్ ఫీలింగ్ లేదు, అది ఎవరినైనా కుడుతుంది. కాబట్టి దేవుడు మనందరినీ ప్రేమించడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందరి సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన కల్వరి శిలువలో ప్రాణాన్ని అర్పించాడు. అదే ఆ అనుభవం, ఆ మిస్పా అనుభవంలోకి నీవు వచ్చినట్లయితే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మరి ఒక యవనస్తుడు దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుడు అంటే అసలు ఆ యవనస్తునికి తెలియదు. దేవుణ్ణి ఎలా ప్రేమించాలో, ఎలా ఆరాధించాలి, ఎలా మహింపరచాలో ఆయనకు అస్సలు తెలియదు. తను ఒక టాపి మేస్త్రిగా పనిచేస్తూ ఉన్నాడు. తనకు ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. ఆదివారం వస్తే అందరూ చర్చిలోకి వెళ్ళి దేవుని మహింపరుస్తూ ఉంటారు, నేను కూడా దేవుని సన్నిధిలోకి వెళ్తే బాగుండు కదా అనేసి ఒక ఆలోచన వచ్చి అతను ప్రతిరోజు ఎక్కడ పనిచేసినా మరి తన మధ్యాహ్న కాలం సమయంలో భోజనంకు ముందు ఒక మందిరానికి వెళ్ళి ఆయన ఏం చేసేవాడంటే, అయ్యా ఆ మందిరంలోకి వచ్చి, అయ్యా నేను నిన్ను చూశాను, నీవు నన్ను చూశావు అని ఆమె అని వెళ్ళిపోతాడు. ఆయనకేం తెలియదు అంతకంటే. ప్రభువా నేను నీ యొద్దకు వచ్చాను, నీవు నన్ను చూసావు, నేను నిన్ను చూశాను అంటే తనకు ఒక మంచి ఆలోచన ఉన్నది. ఏంటంటే దేవుని మందిరములోనికి నేను వెళ్తే దేవుడు నన్ను చూస్తాడు, నేను ఆయన్ని చూస్తాను, దేవుని మందిరమును చూసినప్పుడు దేవుణ్ణి చూసినట్లే అని ఆయనకు ఒక ఆలోచన, మంచి ఆలోచన వచ్చింది. కాబట్టి అతనికి ఏమి తెలియకపోయినా మధ్యాహ్న కాల సమయంలో ఎక్కడ ఉన్నా కూడా భోజనానికి ముందు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒక్క రెండు మాటలు, అయ్యా నేను నీ వద్దకు వచ్చాను, నేను నిన్ను చూశాను, నువ్వు నన్ను చూసావు, ఆమెనని వెళ్ళిపోతూ ఉంటాడు. కొంతకాలం అయిన తర్వాత ఆయనకు ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగి తన ఒళ్ళంతా రక్తచిక్తమైపోయి అంత గాయాలు, కట్లు కట్టేసి మరి హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని ఉన్నాడు. తనకు స్పృహ వచ్చిన తర్వాత తన కళ్ళంట నీళ్లు కారిపోతూ ఉన్నాయంట. ఎందుకో తెలుసా కన్నీరు? నేను ప్రతిరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను దేవుని చూస్తూ ఉండేవాడిని కదా, ఈ దినము నేను బెడ్ మీద పడుకొని ఇలా ఉండిపోయాను అని, అయ్యా నేను రాలేకపోయాను, నన్ను క్షమించు అని చెప్పి తనకు కలిగిన ప్రమాదము గురించి, ఆ గాయముల గురించి, ఆ యాక్సిడెంట్ గురించి తను ఆలోచించకుండా తను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయానే అని తను కన్నీరు గారుస్తూ ఉన్నాడంట. అని కన్నీరు గారుస్తూ అలా కళ్ళు మూసుకొని నిద్రలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్స్ చెప్పారు తనకి, నువ్వు 2 నెలలు పట్టిద్ది ఈ బెడ్ మీద నుంచి లేవాలంటే, నువ్వు తిరగాలంటే ఇంకా టైం పట్టిద్ది, చాలా సీరియస్ అని చెప్పారు. అయితే ఆ మాట విన్నా తను గురించి తను ఆలోచించలేదు, కానీ నేను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయానని బాధపడుతూ తను అలా నిద్రలోకి వెళ్ళిపోయాడంట. అప్పుడు ఆ నిద్రలో ఒక ప్రకాశమానమైన వెలుగు తనకు కనబడుతూ ఉంది. ఆ ప్రకాశమానమైన వెలుగులో ఒక స్వరము వినబడుతుంది, ఒక హస్తము కనబడతా ఉంది, ఆ హస్తములో ఒక గాయము కనబడతా ఉందంట. ఆయన అలా చూస్తూ నిద్రలోకి వెళ్ళిపోయి ఆ దర్శనం చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ స్వరం ఏమంటుందో తెలుసా? ఏమి ఆ స్వరం అంటే ఆ మాటలు, నీవు నా దగ్గరికి రాలేవు కనుక కుమారుడా నేను నీ వద్దకు వచ్చాను అంటున్నాడు. అసలు ఆ మాట విని వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి తను ఒక గొప్ప వెలుగు చూశాడు. ఒక హస్తము తనను తాకినట్లుగా, తనలో ఏదో గొప్ప రిలీఫ్, ఏదో ఒకటి ఆయనలో నుండి వెళ్ళిపోయినట్లుగా ఆయన గమనించాడు. ఈ స్వరం ఏంటి అని చెప్పి ఆలోచించి, అవును కదా, నేను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయాను కనుక దేవుడు నా యొద్దకు వచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధికి నీ వస్తే నీవు రాలేని పరిస్థితులు నీ యొద్దకు యేసు ప్రభువారే వస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిని వెతకాలి. కడవరి దినాలు, అంచె దినాలు, భయంకరమైన పరిస్థితులు. ఈ దినము మనమున్నాం, రేపటి దినము ఏంటో అసలు మనకు అర్థము కాలేదు. మిస్టరీ, అది మిస్టరీ. కాబట్టి మనము దేవుని
కృప కొరకై, దేవుని దయ కొరకై మిస్పా అనుభవములేకి మనం వస్తాం. దేవుని సన్నిధిని ఆశ్రయించుదాం. దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా మరి నేను నీ మందిరంలో నివాసము చేస్తానయ్యా అంటాడు. దావీదు మహారాజు కదా, ఆయనకు చాలా మరి రాజకోట ఉంది కదా. దేవుని సన్నిధిలో ఆశ్రయం ఏంటి ఆయనకు తెలుసు. నేను ఎక్కడి వాడను, నేను ఎక్కడ ఉన్నాను అని తెలుసు. మరి గొర్రెలు కాసుకునే ఒక అడవిలో గొర్రెలు కాసుకునే దావీదు గొప్ప రాజుగా దేవుడు చేశాడు. కాబట్టి దేవుని సన్నిధి అనగా ఆయనకు ఎంతో ప్రియమైనది. దేవుని సన్నిధిలో ఎదుగుదల ఉన్నది, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉన్నది, దేవుని సన్నిధిలో సర్వసంపదలు ఉన్నవని దావీదు గ్రహించాడు. కాబట్టి దేవుని సన్నిధికి రాగలిగి కూడా ఏదైనా ఒక ఏంటంటే సాకు మనం ఎత్తుక్కోకూడదు. అది ఎంతో ప్రాబ్లం అయితే తప్ప, ప్రాబ్లం అయితే ఆయన నీ దగ్గరకు వస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిని ఆశ్రయించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.